అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? రామాంజనేయులు. రామాంజనేయులు. ఎక్కడ ఊరిది? పెద్దక్కడ ఊరు. అయితే రీసెంట్గా ఈ క్రాప్లో మనము ఒక 2 వారాల క్రితం వీడియో తీసినాం కదా. అవును. ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ 2 వారాల తర్వాత ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాం అనమాట. ఎన్ని రోజుల పంట ఇది? ఇది 3 నెలల పంట. 3 నెలల పంట. 90 రోజులు. 90 రోజులు అయింది. ఓకే ఓకే. ఏది విత్తనం ఇది? బోనస్ అన్న. బోనస్. మై సీడ్ వాళ్ళది బోనస్. మై సీడ్ వాళ్ళు. ఎక్కడ తీసుకున్నారు ఇది విత్తనం? లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ల అయ్యప్ప దగ్గర తీసుకున్నారు. 90 రోజుల పంట. కానీ ఇప్పుడు చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయన్న? చెట్టుకి 70-80 ఉంటాయి. 80 ఈజీగా ఉంటాయా? 80 ఈజీ. ఆ రోజు మనం తీసినప్పుడు కూడా 60 నుంచి 70 కాయలు 50-60 ఉంటాయి. ఇప్పటికి దగ్గర దగ్గర మళ్ళీ ఒక 10-15 కాయలు చెట్టుకైతే పెరిగినాయి. కాయ సైజు బాగుంది అంటారా? బాగుంది. కింది కాయ చూడండి సార్, సైజు బాగుందా? కాపు దగ్గర దగ్గర వస్తుంది. సైజు బాగుంది, కాపు దగ్గర దగ్గర వచ్చింది. ఓకే, అవునవును. ఇంకా కాపు అనేది రాలిపోయింది కదా. ముసురు ఉండడం వల్ల కాపు రాలిపోయిందండి మనకి. యాక్చువల్గా ఇక్కడ చూడండి పట్టిలో మనకు కనిపిస్తుంది. అయితే ఇది మైసీడ్ వాళ్ళది బోనస్ 90 రోజుల పంట. ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఒక చెట్టుకు వచ్చేసి 80 కాయల దాకా ఉన్నాయన్నమాట. ఎన్నిసార్లు కొట్టింటారన్న మందులు దీనికి? దీనికి ఒక 7 సార్లు 7 సార్లు కొట్టినారు ఇప్పటిదాకా? 7 సార్లు. మందులు ఎన్నిసార్లు ఎక్కించారు? డ్రిప్ కదా ఇది? డ్రిప్కి 2 మాటలు ఎక్కించారు. 2 సార్లు మందు ఎక్కించినారా? ఓకే ఓకే. అయితే విత్తనం అయితే బాగుందంటారా? విత్తనం బాగుంది. ఏ రైతైనా వేసుకోవచ్చు? ఏ రైతైనా వేసుకోవచ్చు. కాయ అయితే ఇప్పటికి మనకు సైజు కాపు కానీ చాలా బాగుంది అనమాట. అది బాగుంది. కాయ సైజు కూడా బాగుంది. అట్లే చూపించనా, కాపు వస్తారు చూపించి. అవును, ఇది ఒక్క చెట్టు. బ్రాంచెస్ బాగా వస్తుంది. కింద నుంచి కూడా చెట్టు అప్పటి నుంచి కూడా బ్రాంచెస్ ఇట్లే వచ్చిందా? ఫస్ట్ నుంచి కూడా గ్రోత్ బాగా వచ్చింది. బాగా వచ్చింది. అప్పుడు ఎండలు కూడా బాగా తట్టుకుంది. ఎండలు బాగా. ఎప్పుడైనా దోమ నల్లి అట్లాంటివి ఏమైనా ఎక్కువ వచ్చినాయా? దోమ నల్లి ప్రభావం తక్కువేనా? తట్టుకుంటుంది. లోపల కూడా చూపించాను అట్లేగా. ఇప్పుడు మనం అక్కడ చూపించడం కాదు, లోపల కూడా చూసుకోండి కాయలు మనకు ఎట్లా సెట్ అయినాయి అనేది. ఎక్సలెంట్ సెట్ అయ్యి. ఎట్లుంది వెరైటీ అన్న అయ్యప్పన్న మీరు చెప్పండి. బాగుంది అన్న. బోనస్ వెరైటీ ఎట్లా ఉంది అంటారు? బాగుంది అన్న. మీరు ఇచ్చిన ఇక్కడ విత్తనాలు ఎక్కడ ఇచ్చిన ఫీల్డ్ ఇట్లానే ఇదే విధంగా ఉన్నాయా? అన్ని విధంగా ఉన్నాయి. ఓకే ఓకే. సరే అండి, ఎవరైనా విత్తనాలు వేరే రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. వేసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది విత్తనం. ఓకే ఓకే.